బాధ్యతగా ప్రవర్తించాల్సిన వారే దారి తప్పుతున్నారు. నిస్సహాయతతో ఉన్న వారికి ఆసరా ఇవ్వాల్సింది పోయి వారితోనే డబ్బు ఆర్జిస్తున్నారు. అడిగేవారు లేరని హద్దులు దాటుతున్నారు. సినిమా, రాజకీయ రంగంలో వారంటే ప్రజల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి ప్రజల కోసం మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేయడం సమంజసమా? అది కూడా మైనర్ పిల్లలతో. ఇంతకీ ఏం జరిగిందంటే, ఆ పాప తండ్రి చనిపోయాడు. తల్లి వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. ఆ బాలిక తల్లి ఫ్రెండ్ క్లబ్ డాన్సర్ పుంగోడి వద్దకెళ్ళింది. కానీ అక్కడ తన జీవితం మరింత నాశనమవుతుందని ఊహించలేకపోయింది విద్యార్థిని. ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకున్నారు దుర్మార్గులు. మైనర్ బాలికతో వ్యభిచారం చేయించి డబ్బులు గడించారు. మంచి చెడు ఆలోచించలేని అమ్మాయికి డబ్బు ఆశ చూపించి లొంగ తీసుకున్నారు. 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికతో వ్యభిచారం చేయించారంట ఓ తమిళ సినీ జూనియర్ ఆర్టిస్టు, ఓ పార్టీ కార్యకర్త రమేష్. ఈ కేసులో 5 నిందితులుగా ఉన్నారు. బాలిక నిస్సహాయతను ఆసరాగా తీసుకుని వ్యభిచారమని కూపంలోకి నెట్టి ఆమె జీవితాన్ని అంధకారం చేశారు దుర్మార్గులు. చెన్నైలోని కోయంబేడు 100 అడుగుల రోడ్డులో ఓ వసతి గృహంలో వ్యభిచారం జరుగుతుందని తెలిసి వచ్చారు పోలీసులు. వీరి తనిఖీల్లో 9వ తరగతి చదువుతున్న 15 సంవత్సరాల బాలిక ఉండడం చూసి ఆశ్చర్యపోయారు పోలీసులు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు బాలికను మందలిస్తే నిజాలు మొత్తం బయటికొచ్చాయి. తండ్రి చనిపోయాడని, తల్లి వేరే వ్యక్తితో వెళ్లి పెళ్లి చేసుకుందని, అందుకే పుంగోడి వద్ద ఆశ్రయం పొందితే విలాసవంతమైన జీవితం ఆశ చూపించి వ్యభిచారం చేయించారని బాధపడింది. ఈ వ్యవహారం మొత్తానికి కన్నన్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. పుంగోడి ఐశ్వర్యతో కలిసి బాలికతో వ్యభిచారం చేయించి లక్షల్లో డబ్బు సంపాదించారని గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వీరిని విచారిస్తే మహేంద్రన్, రమేష్ అనే మరో 2 పేర్లు కూడా వచ్చాయి. మైనర్ బాలికతో ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుల మీద పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది. అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కూడా ఈ కేసులో వినిపించడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.